మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు. సో మహాలయ పక్షాల్లో పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు. సో స్త్రీ శాపం, అలాగే సర్పదోషం, పితృదేవతల శాంతి, పిండ ప్రదానం, తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకి అంత అభివృద్ధి చెందుతారు, ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది. ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది. సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు. అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు. కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం, వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది. ఎంతోమంది అభివృద్ధి చెందారు, వాటి ఫలితాలని చూశారు. కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది. ఆ వీడియోలో కూడా చూడొచ్చు. సో అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అమావాస్య అక్టోబర్ 2న 2 బస్సులు వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు నిపుణులు దేవుళ్లపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, అక్టోబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి, ఈ 12 రాశుల వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా? ఈ గ్రహ మార్పు ప్రభావం ఏ రాశుల వారిపైన ఎలా ఉండబోతుంది? ఒక్కసారి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ అక్టోబర్లో మనకి కొన్ని గ్రహ మార్పులు అనేటువంటివి జరుగుతున్నాయి. గ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది. బుధుడు కర్కాటకంలోకి, అలాగే శుక్రుడు, సూర్యుడు సింహ లగ్నంలోకి వెళ్ళడం వల్ల కాస్త కొన్ని చిన్న చిన్న మార్పులు అన్ని వర్గాల వారికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రప్రథమంగా ఈ యొక్క రాసులకు సంబంధించి ద్వాదశ రాసులలో కూడా విద్య, ఉద్యోగ, వైద్య, ఆరోగ్య, అలాగే గృహిణులకు సంబంధించి వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ వీరందరికీ సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి మార్పులు మనం ఇప్పుడు చూసుకోవచ్చు. ఇక ప్రప్రథమంగా మనము ఈ అన్ని రాసుల వారికి కూడా కలిపి మనం చెప్పేటువంటి కామన్ ఒక విషయం చెప్తామండి. విద్యార్థులు ఎవరైనా సరే కొత్తగా ఏవైనా సరే ప్రాజెక్టులు కానీ, లేకుంటే మీ యొక్క చదువుకునేటువంటి విద్యా సంస్థలు మారాల్సిన అవసరం కానీ, లేకుంటే ఏవైనా సిలబస్లో ఇంకేదైనా అప్గ్రేషన్కి వెళ్ళే వాళ్ళు కానీ, మేము ఇప్పుడు స్క్రీన్ మీద చూపించేటువంటి సరస్వతి యంత్రము అని ఉంటుందండి. ఈ సరస్వతి యంత్రాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని రోజు పిల్లలతోని ఒక కొత్త బుక్ పెట్టేసి ఆ బుక్లో ఆ యంత్రాన్ని రాసి శ్రీమాత్రే నమః అని వారితో రాయించి దానిపైన ఈ యొక్క మధ్యవేలుతోని అలా పెట్టి బొట్టులా ఉత్తదే అలా మామూలుగా ఇలా దానిపైన పెట్టి బొట్టులా పెట్టుకోండి. దానివల్ల శారదాంబిక అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు వీరి యందు ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మనకు సోంపు అనేటువంటి దొరుకుతుంది. తినేటువంటి సోపు ఉంటుంది కదా, అది అమ్మవారి దగ్గర అష్టోత్తరం చేసేప్పుడు మనం సాధారణంగా తీర్థం పొడిలో కూడా వాటిని వాడుతూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ యొక్క సోంపుని అమ్మవారి అష్టోత్తరం చదువుతున్నప్పుడుగా ఈ నవరాత్రుల్లో లేదా ప్రత్యేకంగా ప్రథమంగా వచ్చేటువంటి పంచమి తిథి రోజున మీరు వీలైతే, ఎందుకంటే మనకి 2వ తారీఖు అమావాస్య దాటి ప్రారంభమవుతున్నవన్నీ కూడా అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతాయి కనుక అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతున్నప్పుడు ఈ సోంపుతోని అష్టోత్తరం చేయాలి. ఒక చిన్న ఒక్క పెట్టుకోండి, ఆ ఒక్క మీద వేస్తూ ఉండండి. అమ్మవారిని ఆవాహనం చేసుకొని దాంట్లోకి వేయండి. ఆ తర్వాతకు దాన్ని తీసుకొని వెళ్ళి వేరే ఇంట్లో దాచుకొని మీరు యొక్క ఉద్యోగానికి వెళ్ళేప్పుడల్లా ఆ యొక్క సోంపు కొంచెం చక్కెర తినేసి వెళ్ళండి. దానివల్ల మంచి శుభ ఫలితాలు ఈ మాసంలో ఈ ఉద్యోగస్తులందరికీ కూడా గోచరిస్తూ ఉంది. ఇకపోతే ప్రత్యేకంగా గృహిణులకు సంబంధించి అందరూ కూడా అమ్మవారి నవరాత్రుల్లో మీ ఇష్ట అవతారమైనటువంటి అమ్మవారు, అసలైతే బాలా త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించి కానీ,
లేదా స్కందమాత అమ్మవారికి సంబంధించి కానీ, లేదు అమ్మవారికి సంబంధించిన నవరాత్రుల్లో మహిషాసుర మర్దిని అమ్మవారి యొక్క అవతార సమయంలో గృహిణులు ఎవరైతే ఉంటారో ప్రత్యేకంగా మహాలక్ష్మి అమ్మవారి అవతారం దగ్గర కూడా కుంకుమార్చనలు జరుగుతాయి. మీ ఇంటి దగ్గర ఏదైనా మండపం పెట్టినా, లేదు మీరు ఎక్కడైనా సరే దేవాలయంలో అమ్మవారికి సంబంధించిన కుంకుమార్చనలు జరుగుతుంటే ప్రత్యేకంగా పాల్గొనండి, కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమ స్టోర్ చేసుకొని సంవత్సరం అంతా పెట్టుకోండి, విశేష ఫలితములు దక్కుతాయి. లేదు మేము 9 రోజులు చేస్తామనంటే ఇంకా సంతోషం, 9 రోజులు చేయొచ్చు. ఇక వ్యాపారస్తులకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే కనుక బుధగ్రహ సంబంధితమైనటువంటి బుధ సంచారం కూడా మారుతుంది కనుక మనకి ఏం చేయాలి అంటే కిలోంబావు శనగలు బ్రాహ్మలకు దానం ఇవ్వండి. ఇంకొన్ని ఆకుపచ్చ రంగు జాకెట్ ముక్క తీసుకొని దాంట్లో పెసలు వేసుకొని మూట కట్టి మీరు మీ యొక్క షాప్ షట్టర్కి కానీ మీ వ్యాపార స్థలంలో కానీ కట్టండి. దానివల్ల విశేషమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఇకపోతే ఎవరైనా వివాహానికి సంబంధించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక ప్రత్యేకంగా అమ్మవారి సంబంధించిన నవరాత్రులు కూడా దీక్షను పూనండి. అంటే 29 ఏళ్ళు వచ్చాయి, 30 ఏళ్ళు వచ్చాయి, వివాహం కోసం ఎదురు చూస్తున్నాం అన్న వారందరూ కూడా విశేషంగా అమ్మవారికి సంబంధించి నవరాత్రులు దీక్షలో ఉండి మెడలో కండువా వేసుకొని అమ్మవారికి సంబంధితమైనటువంటి దీక్షలో ఉండి ఏకభుక్తం భూషయనం. ఎందుకంటే మనకు తెలవకుండా మనం ఏమైనా చిన్న చిన్న తప్పిదములు స్త్రీల గురించి చేసి ఉంటే ఆ దోషములన్నీ పోయి అమ్మవారి కృపా కటాక్షాలు మెండుగా ఉంటాయి. ఇక రాజకీయ అలాగే సినిమా రంగాల వాళ్ళకు కానీ మీడియా రంగాలు యాంకర్లందరికీ కూడా సంబంధించి అమ్మవారికి సంబంధించిన అవతారాల్లో మీ ఇష్ట అవతారం కనీసం 3 అవతారాలు పెట్టినప్పుడు చీరను దానం చేయండి. ఆ చీర అమ్మవారికి కట్టి ఆడవాళ్ళైతే మళ్ళీ ఆ చీరను తీసుకొని వాళ్ళు కట్టుకోవచ్చు, లేదా అమ్మవారికి సమర్పిస్తానంటే కూడా సమర్పించవచ్చు. ఇవి చేయడం వల్ల 12 రాశులలో ఉన్న వారందరూ ఈ సెక్టార్లో ఉన్న వారందరికీ కూడా శుభ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. గురుగారు, అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి తెలియచేయండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు కాస్త ప్రశాంతతను చేకూరుస్తూ ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మికంగా మీరు ఎంతవరకు చేయదలుచుకుంటే అంతగా మీరు చేయండి. ఏవైనా సరే టూర్స్ వేసేటప్పుడు ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని, అంటే పిల్లలకు దసరా సెలవులు వస్తాయి మేము బయటికి వెళ్ళాలనుకుంటామంటే కూడా అమ్మవారు నవరాత్రులు ఉన్నాయి, నవరాత్రుల్లో మీరు బయటికి వెళ్తున్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా అమ్మవారి క్షేత్రాలు ఏవైనా ఉంటే అవి దర్శించే విధంగా మీరు మీ ప్రయాణాన్ని కొనసాగించడం ఉత్తమమైనటువంటి విషయం. అలాగే విద్యార్థులకు సంబంధించి అధికంగా అక్టోబర్ మాసంలో విద్యార్థులకి అందరికీ కూడా కామన్గా వచ్చేటువంటిది ఆరోగ్య సమస్యలు. ఎందుకంటే మనకు వాతావరణం అనేటువంటిది మారుతూ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ప్రత్యేకంగా ఈ రాశి వారికి జాగ్రత్తలు తీసుకోండి. ఏమని అంటే కాస్త గళ్ళ ఉప్పు నీళ్ళల్లో వేసి పిల్లలు స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో గళ్ళ ఉప్పు వేసి స్నానం చేయమని చెప్పండి. అలాగే ఇంట్లో ధూపం వేయడం వల్ల అన్ని సెక్టార్స్ వాళ్ళకి, ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులకి పిల్లలకి అందరికి కూడా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తుంది. కొంచెం మంచి గుగ్గిలం లాంటి పదార్థాలు వేసి ధూపం వేసుకోవడం మంచిది. అలాగే ఇంట్లో ఉండేటువంటి గృహిణులు అమ్మవారికి సంబంధించి ఏదైనా నివేదన ఈ నవరాత్రులు లేదంటే కాస్త మీకు తోచినటువంటిది, అంటే మీరు దద్దోజనం వండగలరు, అమ్మవారికి నైవేద్యం పెట్టండి. లేదు అమ్మవారి నవరాత్రులకు సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నివేదన చేయాలి, వాటికి సంబంధించిన వీడియో మళ్ళీ మనం చేసుకుంటాము. అది చూసి మీరు ఆ అమ్మవారికి ఆ నివేదన చేయడం కూడా విశేషమైన ప్రతిఫలాన్ని ఇస్తుంది. కొంతమంది మమ్మల్ని ఎలా అడుగుతారంటే, మేము కోర్సులో జాయిన్ అయ్యామండి, మా ఊరు నుంచి వచ్చేసాము, మేము ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాము, కానీ మేము అమ్మవారి దీక్షను తీసుకుంటాము, మేమేమైనా చేయొచ్చా అన్నవాళ్ళు ప్రశాంతంగా ప్రతిరోజు అమ్మవారికి అట్టిపండు తీసుకెళ్ళండి నివేదనకి. అట్టిపండు చాలా శ్రేష్టం నివేదన చేయడంలో. కాబట్టి మీరు వండలేరు కాబట్టి చేయండి. లేదు మీకు ఇంకా కొంచెం ధనము కలిగి ఉంటే గనక అమ్మవారికి సంబంధించి నివేదన చేసిన మధుర పదార్థం తీసుకెళ్ళండి. మధుర పదార్థము అంటే అన్ని రకాల స్వీట్స్, కానీ పాలతో కలిపిన మధుర పదార్థం అత్యంత శ్రేష్టము. ఈ పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేయడము చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఇక ధరించేటువంటి దుస్తుల విషయానికి వస్తే అందరూ కూడా ధరించవలసినటువంటి దుస్తులు ఏమిటి అని అంటే కాస్త ప్యారెట్ కలర్, అమ్మాయిలైతే కనుక ప్యారెట్ కలర్కి సంబంధించినటువంటివి ధరించండి. అబ్బాయిలైతే కాస్త లైట్ కలర్ దుస్తులు ధరించడం ఉత్తమము. ఇకపోతే వీరు ఏదైనా మంత్రోచ్చారణ చేసుకోవడానికి వీలుగా ఏమి చెప్తారు అనంటే గణపతి మంత్రం చదువుకోవడం మంచిది.
ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ గణేశాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఇంత పెద్ద మంత్రం మేము చదవలేమండి అని అంటే ప్రతిరోజు ఖచ్చితంగా 11 సార్లు చదవాల్సినటువంటి మంత్రము ఓం గం గణపతయే నమః అన్న ఈ మంత్రాన్ని ఈ రాశి వారు ఈ నెల రోజులు చదవండి. దానివల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని ఈ రాశి వారు చూస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశిలో ఉండేటువంటి అన్ని సెక్టార్ వాళ్ళకి, ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే గనక మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే ఈ 4 వారాల్లో ఒక బుధవారం నాడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి చింతపండుతో తయారు చేయించినటువంటి పులిహోర ఆ దేవాలయంలో వాళ్ళే వండి నివేదన చేస్తారు. మీ పేరుతో మీరు దానికి సంబంధించిన ఖర్చును ఇచ్చి నివేదన చేయించండి. ఉత్తమమైన వ్యాపారాభివృద్ధి ఈ రాశి వారికి కలుగుతుంది. అలా ఈ రాశిలో ఉండేటువంటి వారందరికీ సంబంధించినటువంటివన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. కాస్త ఆరోగ్య సమస్యలు ఈ 4వ వారంలో ఎక్కువగా ఈ రాశి వారికి ఉన్నాయి. మొదటి 3 వారాలు ప్రశాంతంగా ఉన్నారు, కానీ ఆఖరి వారంలో కాస్త ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కాస్త జాగ్రత్త వహించడం ఉత్తమం. ఇవి ఈ రాశి వారి యొక్క ఫలితాలు. మరి అలాగే గురువుగారు, రాజకీయ నాయకులకు ఎలా ఉందంటారు? రాజకీయ సినిమా రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే వీరు విశేషంగా అమ్మవారికి ఆరాధన చేయాలి. సినిమా రంగాలంటే మళ్ళీ అందరు వస్తారండి. మీడియా వాళ్ళు వస్తారు, మీలా యాంకర్స్ వస్తారు, సినిమా యాక్టర్స్ వస్తారు, టెక్నికల్ పని చేసే వాళ్ళు ఉంటారు, పెయింటింగ్ ఆర్ట్ చేసే వాళ్ళకి సంబంధించి కూడా ఉంటారు. మహాలక్ష్మి అమ్మవారి అవతారం ఉన్నప్పుడు ప్రత్యేకంగా రాజకీయ నాయకులు, సినిమా రంగాల్లో, మీడియాలో ఉన్న వాళ్ళు నాణెములు 108 నాణెములతోని అమ్మవారికి అష్టోత్తరం చేయాలి. దానివల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. ఆ నాణెములు మళ్ళీ మీరు తీసుకొని రావచ్చు. అక్కడ అమ్మవారి గౌరమ్మనో లేకుంటే ఒక వక్కనో పెట్టి ఆ అమ్మవారిని ఆవాహనం చేసి అమ్మవారికి సంబంధించి అష్టోత్తరం చదువుతున్నప్పుడు మీరు ఆ నాణెములన్నీ కూడా పెట్టి ఆ తర్వాత ఆ నాణెములన్నీ తీసుకొచ్చి మీ ఇంట్లో నైరుతి భాగంలో ఉన్నటువంటి గాజు కప్పు నిండా ఆ చిల్లర నింపి ఉంచండి. ఇలా చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క రాజకీయ సినీ రంగాల వారికి కూడా ఉంది. మరి అలాగే గురువుగారు, విదేశాలకి వెళ్ళాలి అనుకుంటారు కొంతమంది, మరి వారికి ఎలా ఉందంటారు? వెళ్ళే అవకాశం ఉంది అనేసి అంటారా? నన్ను అడిగితే ఈ సమయంలో అంటే అంతకు ముందు కాస్త అనుభవం ఉంది, మేము విదేశాలకు సంబంధించి వాతావరణం మాకు అనుభవం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, మీకు ఆల్రెడీ వీసా వచ్చి ఉంటే వెళ్ళండి. ఈ రాశి వాళ్ళే కాదు, ఏ రాశి వాళ్ళైనా వెళ్ళండి. లేదు ప్రత్యేకంగా ఇప్పుడే మేము వీసాకు అప్లై చేసుకోవడానికి వెళ్తున్నాము, నెక్స్ట్ వచ్చేటువంటి నవంబరో డిసెంబర్ నెలలో మేము వెళ్ళాలనుకుంటున్నాము అంటే 100కు 90% ఒక సర్వేలో తెలిసింది ఏమిటంటే వెళ్ళిన పిల్లలు ఎక్కువ రోజులు అక్కడ ఉండలేక వచ్చేసారు. ఎందుకంటే వాతావరణం పడక. మనం ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళాలంటే ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడు వెళ్ళాలి. అలా ప్రత్యేకంగా ఈ రాశి వారికి కూడా ఏంటంటే వాతావరణానికి సంబంధించిన ఇబ్బందులు చెప్పగా చతుర్థార్థంలో ఇలా ఇబ్బంది ఉందని, కాబట్టి ఏం చేయాలి అని అంటే మీకు ఆల్రెడీ వీసా వస్తే వెళ్ళండి. ఇప్పుడే మీరు అప్లై చేసుకుని వెళ్ళేది ఉంటే కనుక వెళ్ళకుండా ఉండడం చాలా ఉత్తమం. ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే గురువుగారు, మిథున రాశి వారికి మరి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పఠించాల్సిన మంత్రం ఏంటి, చేయాల్సిన పూజలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.